నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక కౌంటర్ ఇవ్వాలంటే లేదా ఒక ఎవరైనా తమ మీద విమర్శలు చేస్తే వాళ్లకు ప్రతిఘటించాలంటే కత్తులు అవసరం లేదు, బరిసెలు అవసరం లేదు, బూతులు మాట్లాడవలసిన అవసరం అంతకన్నా లేదని లావు కృష్ణదేవరాయలు గారు, మన నరసరావుపేట ఎంపీ గారు మరొకసారి నిరూపించారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి విడుదల రజనీ గారు ఈయన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఆ 2,20,00,000 రూపాయలు డబ్బులు ఏదైతే ఉందో ఆ స్టోన్ క్రషర్ దగ్గర తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ కేసులో ఏసీబీ వాళ్ళు A1గా విడుదల రజనీని చేర్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే. దాని వెనక ఉండి నడిపిస్తుండది డైరెక్షన్ మొత్తం లావు కృష్ణదేవరాయలు, మరియు ముందుండి నడిపించేదేమో పర్తిపాటి పుల్లారావు అనేసిందనే ఒక బురద అయితే చెల్లేసింది. కేవలం 2 కోట్ల రూపాయల కోసము లావు కృష్ణదేవరాయలు కకృతి పడి వెనకుండి నడిపిస్తారా? చెప్తే కూడా జనాలు నమ్మేటట్లు చెప్పాలి, కానీ ముఖం మీద ఉమ్మేటట్లు చెప్పకూడదు. విడుదల రజనీ గారు ఇక్కడ చూడండి, కృష్ణదేవరాయలు గారు ఏం చెప్తారు నేను మాట్లాడతాను. అయితే ఈ 2 విషయాలు కూడా, ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం. క్యారెక్టర్ అసాసినేషన్ ఏం చేసిందంటే తన పర్సనల్ కాల్ డేటాను ఎవరో పోలీసుల సహాయంతో తీసుకున్నాడు. ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరితో మేము మాట్లాడుతున్నామని చెప్పి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లావు కృష్ణదేవరాయలు ఈ వ్యవహారం నడిపించాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాము. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు లావు కృష్ణదేవరాయల్ని మందలించాడని కూడా చెప్పుకొచ్చింది. దాని గురించి చెప్తాడు. డేటా గురించి, ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి, రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ చేసి మనం టాపిక్ ఎలాగోలా డైవర్ట్ చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీరు అక్రమంగా డబ్బులు తీసుకుని అడ్డంగా బుక్ అయితే నా పేరు చెప్పి ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలని చూస్తున్నావా? కానీ నువ్వు ఆ స్టోన్ క్రషర్ దగ్గర 2,20,00,000 రూపాయలు తీసుకున్నట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఏసీబీ వాళ్ళు నిన్ను A1 గాను మిగిలిన వాళ్ళని A2, A3, A4 గాను మీ వాళ్ళను బుక్ చేశారు. దాన్ని డైవర్ట్ చేయడానికి నేనేదో నీ కాల్ డేటాను తీసుకున్నానో లేదా నేను భూదందాలకు పాల్పడ్డానో నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నావు అని చెప్తున్నాడు. విషయం గురించి మాట్లాడుకున్నాం. మూడో విషయం, 3 ముక్కలు అన్నా కదా, 3వ ముక్క ఏదైతే ఈ క్రషర్స్ విషయం, ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట. నేనేదో కేసు పెట్టించాను, రెడ్ బుక్ లో ఉంది, దాన్ని తీసుకొని ఈ కేసులు చేస్తా ఉన్నారు. ఈ 9 నెలల నుంచే పెట్టారు. అమ్మా మీరు మరి చూసారో లేదో, మీరు మీడియా మిత్రులు కూడా ఇస్తాను, దాని తర్వాత ట్విట్టర్లో కూడా షేర్ చేస్తాను, అందరూ కూడా చదువుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా, ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి సర్వీస్ 2040 దాకా ఉంది సర్వీస్. ఆయన కెరియర్ ముందు చాలా. అమ్మా తల్లి, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ కాదు, కొంచెం సొంత తెలివితేటలు వాడు. నేను మిమ్మల్ని ఇరికించడం ఏంది, నేను కేసు పెట్టించడం ఏంది? అక్కడ ఎస్పీగా పనిచేసినటువంటి జాషువా తన స్టేట్మెంట్ లో ఇచ్చారు, ఇదిగో ప్రూఫ్ అని చెప్పి సాక్షి మీడియా వాళ్ళు కూడా చూపించాడు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారు అనేది క్లియర్ గా చెప్పుంది. 2021 ఆగస్టు 24వ తారీఖున మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయడం జరిగింది. ఏమని మూవ్ చేశారు? మీ స్వహస్తాలతో మీరే మూవ్ చేశారు. అసలు కేసు పెట్టిందే మీరు, ఆ కేసుకు గానీ నాకేం సంబంధం లేదు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అప్పటి ఎస్పీ. చేసింది కాదు, ఇదేదో 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు. ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ లో చాలా అక్రమం జరుగుతూ ఉంది, దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టిన దాని మీద జాషువా గారు దీని మీద ఇది చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేయకపోతే మీరేం చేశారు? మీరు తిరగని ఆఫీస్ లేదు, ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, ఆయనకి ఫోన్ చేశారు. మీరే ఈ లక్ష్మీ బాలాజీ క్రషర్ లో అవకతవకలు జరిగింది అని చెప్పి జాషువా గారికి కంప్లైంట్ ఇచ్చి ఆయన స్పందించకపోతే మీరే ఒత్తిడి తెచ్చి, ఎందుకంటే మనకు డబ్బులు కావాలి కదా, మనం 6 కోట్లు డిమాండ్ చేసినాం కదా అప్పుడు, అందుకోసము దగ్గరికి వెళ్ళదు. మీరు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీ గారు మీరు ఎందుకు యాక్ట్ చేయరు అని చెప్పి మీరు ఫోన్ చేసి అడిగించలేదు? అడిగించారు. అప్పట్లో గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి ఈమె వ్యక్తిగతంగా వెళ్ళి సాక్షి రిపోర్టర్ని తీసుకెళ్లి నేను ఫోన్ చేసి చెప్తే జాషువా అసలు స్పందించడం లేదు, ఇదేనా పద్ధతి అని చెప్పి ఆయన దగ్గర కూడా ఫోన్ చేయించుకునిందంట. కసి, మేడంకి ప్రజాసేవ అంటే కసి అన్నమాట. ఈ కంప్లైంట్ గురించి మీరు కంప్లైంట్ పెట్టింది 2021లో పెట్టి కంప్లైంట్ పెట్టింది 2021లో కంప్లైంట్ పెట్టిందే విడుదల రజనీ అయినప్పుడు లావు కృష్ణదేవరాయలు ఎక్కడి నుంచి వచ్చినాడు మధ్యలో? ఇది మీ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత తగాదాలు కావచ్చు, మీరు ఏదైనా ఆశించి చేసిండొచ్చు, కానీ 2 కోట్ల రూపాయలకి ఈయన ఎందుకు అకృతి పడతాడు? వేసే అవకాశం ఉంది అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. దాన్ని జాషువా గారు
ఎస్పీ గారు ఆ రోజు మూవ్ చేయకపోతే ప్రతి ఆఫీస్కి ప్రతి ఒక్క పొలిటికల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ పెట్టారు. అప్పటికీ మూవ్ అవ్వలేదు. ఇంకా గట్టిగా ప్రెషర్ పెట్టేటప్పటికి జాషువా గారు ఏం చేశారంటే, ఇది అప్పుడున్న ఎస్పీ గారు ఏం చేశారంటే, దీన్ని మా దగ్గర ఆ రోజు ఏదైతే ఆయన హెడ్ చేస్తా ఉన్నారో దాంట్లో ఉన్న ఆఫీస్లో మా దగ్గర సరిపడా దీన్ని అసెస్ చేయడానికి మనుషులు లేరు, విజిలెన్స్ దగ్గర సరిపడా మనుషులు లేరు అని చెప్పి ఏడీ మైన్స్కి ఇదిగోండి ఇది వెరిఫై చేయండి ఎమ్మెల్యే గారు, ఆ రోజున్న ఎమ్మెల్యే గారు మీరు కంప్లైంట్ ఇస్తే మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు సరిపోలేదు కాబట్టి దాని మీద చర్య తీసుకునే దానికి కుదరదని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు, వెరిఫై చేయండి అని చెప్పి గనుల శాఖకు పంపించారు. అన్ని కూడా 2020-21 అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పిందని ఈయన పేరు తీసుకొచ్చారు. ఆయన లిటరల్ గా బట్టలు ఇప్పేస్తాడు, ఏం జరిగిందో పూస గుచ్చినట్లు చెప్తాను. ఏడీ మైన్స్ వారు దీనిపైన ఈ స్టోన్ క్రషర్స్ పైన విపరీతమైన ఫైన్. ఇక్కడ ఏం చెప్తానంటే ఎస్పీ స్పందించకపోతే గనుల శాఖకి వెళ్తే గనుల శాఖ మీద ఒత్తిడి పెట్టి ఆ స్టోన్ క్రషర్ కి భారీ ఫైన్ వేస్తే ఆ ఫైన్ కడతావా లేకపోతే వచ్చి మేడం దగ్గర సెటిల్మెంట్ చేసుకుంటావా అని చెప్పి వీళ్ళ పిఏ అప్రోచ్ అయితే ఆ పిఏ ద్వారా 6 కోట్ల రూపాయలకు బేరం మాట్లాడుకొని లబోదిబో నేను అంత కట్టలేనంటే 2,20,00,000 రూపాయలు అక్షరాల ఆ స్టోన్ క్రషర్ ఎత్తుకొని వచ్చి ఇస్తే తమరు ఆ జాషువా మరియు మీ పిఏ పంచుకున్న మాట వాస్తవం కాదా విడుదల రజని గారు? మొత్తం పూసగుచ్చినట్లు చెప్పారు. ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చారు, నువ్వు మొదలు పెట్టావు నేను వదిలిపెట్టను, ఇంకా నీ అంతం చూస్తాం, నన్నే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ 2 కోట్ల రూపాయల కోసము నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా? బురద జల్లే ప్రయత్నం చేస్తావా? ఈ ఒక్క విషయమే కాదు, నువ్వు చిలకలూరిపేట వేదికగా చేసినటువంటి అన్ని అక్రమాలను ఒక్కొక్కటి రోజు బయట పెడతానని చెప్పి సవాలు విసిరారు. అందుకే ఏమంటారంటే పడుకోనున్నటువంటి గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే అంటున్నారు నెటిజన్లు. కాబట్టి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆల్రెడీ ఏసీబీలో ఆధారాలతో సహా పక్కా బుక్ అయిపోయినటువంటి ఈ విడుదల రజని మరొక కొత్త వ్యవహారంలో ఇరుక్కునింది. ఇప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు, ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి అక్రమాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది, రోజుకొకటి బయట పెడతానంటున్నాడు. చూడాలి మరి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.